వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జన్యామ జిల్లా దేవరుపుల మండలం సీతారాంపురం గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజారాం మోహన్ రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు, పండ్లు బట్టలు పంపించేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్, యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్, మాజీ మండల అధ్యక్షులు ఉప్పుల సురేష్ బాబు, జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి, మండల నాయకులు భువనగిరి యాగస్వామి, ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మచారి ఎక్కడున్నావు? ఇక్కడ ఇది స్థాపించినప్పుడు వచ్చిండు మేడం, స్థాపించినప్పుడు వచ్చిండు 18 సంవత్సరాలు. అందరికి అన్నా ఓ ఫోన్ అన్నా అగా ఎన్నని నువ్వు చేయబడుతుంది పెడితే అయిపోతుంది. బట్టలు కూడా ఒకటి పెడితే మిగతా వాళ్ళు ఇచ్చేస్తారు అన్న. మీరు కొంచెం దూరం ఉంటారు. కేక్ పట్టండి, రెండు తీసి అయ్యగారు మీరు పక్కకు ఉండాలి. పక్కకు ఉండాలి, మీ ఫోటో మంచిగా పడుతుంది. మా ఫోటో పడుతుంది ఏమవుతా అవసరం లేదా? అటు కూడా కూర్చున్నారు, కూర్చోండి, మీరు లేవకండి. అయ్యగారు కొంచెం అయ్యగారు మీరు కొద్దిగా పక్క జరగమ్మా, ఓ జరుగు.
రాజేంద్ర ఒక్క నిమిషం జరగండి పట్టుకో చిత్రాంపురం మేడం ఇక్కడ ఇద్దరు ఉన్నది కదా ఇక్కడ ఇచ్చారు. ఓకే అండి మేడం. దూరం ఉండండి. అది మీరు ఇచ్చేసి పెద్ద మేడం చిన్న మేడం రైట్. ఓకే రైట్. ఇది బ్రహ్మచారి ఇవన్నీ ఓకే. మీరు కొడుమూరు నియోజకవర్గానికి చెందిన కున్నూరు, మాచాపురం, పాలకుర్తి, పి కోటగుట్ట, గోరంట్ల గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారు మంగళవారం డోన్ శాసనసభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొడుమూరు నియోజకవర్గం పార్టీ నేతలు మాజీ సర్పంచ్ సిబి లతమ్మ, మధురెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, హేమాద్రి రెడ్డి, రాంబాబు, మల్లిగౌడ్లు వీరిని టీడీపీలో చేర్పించడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన చెందారు. ఆయన ప్రజలు టీడీపీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సూపర్ 6 పేరుతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చండికాదేవి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడగండ్ల మండలం జీబితండకు చెందిన గుగ్లోత్ రామకృష్ణ, కౌసల్య దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, కొత్తగా నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా కడప పట్టణం నందు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 37వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పోలిటీ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవి తదితరులు పాల్గొన్నారు. జంగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఎస్ఐ లింగారెడ్డి దృష్టికి తీసుకుపోగా
సీఏ మహేందర్ రెడ్డి ఆదేశానుసారం తక్షణమే సుమారు 15 విశ్రాంతి బెంచీలను బహుకరించిన ఎస్ఐ లింగారెడ్డి. బస్ స్టాండ్ ఉండాలా చౌరస్తా బాగుందా? బాగుందా? ఇప్పుడే బాగుంది సార్. మంచినీళ్ళు అయితే అంత అవుతుంది ఇక్కడ. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గుమ్మరహిమిల గ్రామంలో సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దాడి చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలో మునిపెన్నడు ఇటువంటి దుర్చర్యాలకు పాల్పడే ధైర్యం ఎవరు చేయలేదని, భవిష్యత్తులో ఇటువంటి దాడులకు కారణమైన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచిది కాదని, పార్టీ ప్రతినిధులపై జరిగే ఈ దాడుల వల్ల భవిష్యత్తులో దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వైసీపీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, వైఎస్ ఎంపీపీ సాయి, అంకంరెడ్డి, సతీష్, ఉప సర్పంచ్ పి తమ్మయ్య, రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఉభయ గోదావరి జిల్లాలకి రావడం ఇది తొలిసారి అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. మరి మా చిన్న చిన్న నాయకులే మేమే భయపడి బతుకుతున్నాం. అలాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి అలాంటి దౌర్జన్యం చేసేటంటే ఆ జనసేన నాయకుడిని ముందు అరెస్ట్ చేసి మాకు భయం లేకుండా రేపొద్దున మేము కూడా సమాజంలో తిరిగేలాగా, రోడ్డు మీద తిరిగేలా ఉండాలంటే మేము అటువంటి వ్యక్తిని, అలా జనసేన నాయకుడిన కుర్రోడిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి ఖండంలో మన దురదృష్టకరమైన ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు. దయించి ప్రభుత్వం కానీ తర్వాత అధికారులు కానీ దీన్ని ఖండించి గట్టిగా చర్య తీసుకొని ఆయన ఆయన అరెస్ట్ చేసి కోరుకుంటున్నాను. ఇలా జనసేన అని డైరెక్టర్గా మాట్లాడిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఎవడైనా సాటుపాట్లు చేసినా చేయొచ్చు, కానీ డైరెక్టర్గా జనసేన అని చెప్పి క్లియర్గా చెప్పాడు. తాతని బయటికి రమ్మన్నాడు. ఎంత దురదృష్టం ఏంటంటే మరి ఆయనకి కొత్త కాదు రాజకీయాలు అతనికి. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. రంగారెడ్డి జిల్లా అమన్ఘల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. అమన్ఘల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రయాన్పల్లి, చిన్నతండ, పెద్దతండ, శ్రీరామ్నగర్ తండాలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలు. 40 సంవత్సరాలు బీజేపీ కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరిక. बीजेपी और पार्टी मैनेजर स्वागतम श्रीकांत बीजेपी बूथ अध्यक्षुడు स्वागतम सुस्वागतम
ఎన్ దశరథ్ పాటలో పనిచేసిన సీనియర్ జయశ్రీను ఎన్ దశరథ్ సీనియర్ నాయకులు ఇవాళ మన కార్యకర్త మన బీజేపీ సీనియర్ జయచందర్ స్వాగతం సుస్వాగతం. ఈ సీనియర్ నాయకులు స్వాగతం సుస్వాగతం. సద్య చేస్తున్నందుకు గారికి దూరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మీకు కూడా మహిళ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. గత నెల 24వ తేదీన రాజులలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ముద్దాయిల నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకొని కోర్టుకి తరలించిన పోలీసులు అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ కృష్ణారావు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విత్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకుని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోలన్ టీం అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట as well. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి సిఐ రాజోలన్ టీమ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా స్మాల్ రివార్డ్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ క్వశ్చన్ ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఎనుమామ్ల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు, గుమస్తాలు, హమాలి మరియు దాడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వ్యాపారులు, గుమస్తాల ఆందోళనతో ఉదయం 7:30కు ప్రారంభం కావాల్సిన కాంటాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో తీవ్ర దుమ్ము ధూళితో మార్కెట్కు వచ్చే అన్ని రకాల వర్గాల ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని నిన్న ఓ వ్యాపారి మిర్చి కొనుగోలు చేసి వచ్చి హఠాత్తుగా గుండెపోటుతో మృతి జరిగిందని ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలతో పన్నులు కడుగుతున్న మార్కెటింగ్ అధికారులు మాత్రం యార్డ్లలో మంచినీటి వారితో పాటు పారిశుద్ధ్యం లోపించిందని, దీంతో మార్కెట్లో తిరగలేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్లో నెలకన్నా మౌలిక వసతుల సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశాలతో వారం రోజుల పాటు ఆందోళన తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు. మరి ఈ నిరసన కార్యక్రమం తీసుకున్న తర్వాత మరి మార్కెట్ సెక్రటరీ నిర్మలా మేడం గారు అలాగే జేడీ గారు పై అధికారుల దృష్టికి తీసుకుపోయిండు.
జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయింది. మరి దాన్ని ఉద్దేశించి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గారు 2-3 రోజుల లోపల నేను మాట్లాడి గతం లోపల మీరు ఇచ్చిన వాటి మీద కొన్ని పరిష్కార దిశ లోపల ఉన్నాయి, మిగతాయి కూడా తీసుకోవడానికి ఉంటాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి కూడా తప్పనిసరిగా దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా దాన్ని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిళ్ళు, ఇమీడియట్గా సెక్రటరీ గారిని డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ గారిని కూడా సాయంత్రం రమ్మన్నారు. వాటిని తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని 3-4 రోజుల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని అన్నారు. ఎందుకంటే రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరి ముందట హామీ ఇచ్చింది కాబట్టికే కొద్దిగా నమ్మి మనం కార్యక్రమాలు నిర్వహించి రాబోయే రోజులల్లో ఇదే విధంగా ఉండే మాత్రం ముందుగానే చెప్పి మార్కెట్ బంద్ కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ తొందరగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా తొందరగా సమస్యను పరిష్కరిస్తారని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు దయచేసి ఏంటంటే మా యొక్క నిత్యం అనంటే ఇళ్ళ మెదిలే వ్యక్తి మా కళ్ళ ముందటనే నిన్న చూస్తా అంటేనే జరిగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి మా యొక్క కార్మికులు ఇలా చాలా మంది కూడా మా గురించి పట్టించుకుంటలేరు. మరి అనంటేనే వారి యొక్క ఆలోచన ఆవేదనను అర్థం చేసుకుని ఇలా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన కార్మిక వర్గానికి, రైతు వర్గానికి, వ్యాపార వర్గానికి, అధికారులకు అందరికీ, ముఖ్యంగా పోలీసు అధికారులకు ఏంటంటే మార్కెట్ కొద్దిగా అవుతుందనంటేనే ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే మా రైతులు కానీ మేము కానీ సమన్వయంతో ఉండేటోళ్ళం సార్. మీ అధికారులు కూడా దయచేసి పై అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలు తీసుకుపోతే వాళ్ళ నుంచి కూడా గవర్నమెంట్కు విన్నవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీనికి సహకరించిన అందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి సదానందం గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా యొక్క వ్యాపారస్తులు మా మధ్య నుంచి వెళ్ళిపోయిన ఆవేదన అయితే ఉంటుంది. వారి పిల్లలకు, చిన్న పిల్లలు తప్పనిసరిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ పిల్లలకు కూడా వాళ్ళ బంధు వర్గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నుంచి ఏ సహాయ సహకారాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేదోడువాడుగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకొని పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాలు 4000 మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాడాల పద్మావతి, ఎరుబంటి చంద్రవతిలు తెలిపారు. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది. 4 కోట్ల మంది పిల్లలకి, గర్భిణీలకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని, సాక్ష్యం 2.0 అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత 75లో ఏర్పడింది. 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి. అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 3800 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి, అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసిడిఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPI నెంబరు అంగన్వాడీలని క్రమబద్ధీకరించాలి, వీళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసిడిఎస్ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకోసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసిడిఎస్ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. చంద్రావతి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.